నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది? రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు గోల్డ్ కొనొచ్చా? కొనరాదా? అనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు బొనిగల సోల్మాన్ గారు మనతో పాటు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి ప్రశాంత్ గారు. సార్, ప్రెజెంట్ గోల్డ్ అంటేనే భయమేస్తుంది. కానీ గత ఈ వారం నుంచి మనం చూసుకున్నట్టయితే గనక కొంచెం కొంచెం తగ్గుతూ అయితే వస్తూ ఉంది. మరి ఏ విధంగా ఉంది సార్ ప్రెజెంట్ గోల్డ్ ధర, సిల్వర్ ధర ఏ విధంగా ఉంది సార్? చూడండి ప్రశాంత్ గారు, గోల్డ్ సుమారుగా 1,60,000 ఒక 1000 అటు ఇటుగా 10 గ్రాములు. సిల్వర్ అరౌండ్ 260, 265 అలా ఉంది సుమారుగా అటు ఇటుగా. హ్మ్. ఇప్పుడు గోల్డ్ లాస్ట్ 1 ఇయర్‌లో 100% ర్యాలీ చేసింది. హ్మ్. హ్మ్. అయితే గోల్డ్ భవిష్యత్తులో పెరుగుతుందా? తగ్గుతుందా? అన్నది ఎప్పుడు కూడా డిమాండ్ అండ్ సప్లైని బట్టి ఉంటుంది. అంటే గోల్డ్ కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉండి, అమ్మేవాళ్ళు తక్కువ. అంటే సప్లై తక్కువ ఉన్నప్పుడు, హ్మ్. ప్రొడక్షన్ తక్కువ ఉన్నప్పుడు గోల్డ్ రేట్స్ పెరుగుతాయి. అయితే ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే జియో పొలిటికల్ సిట్యుయేషన్స్ అంటే యుద్ధాలు ఉన్నప్పుడు ఏమవుతాయి గోల్డ్ పెరుగుతాయి. అవును. కానీ ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నడుస్తుంది. హ్మ్. కానీ కొంతకాలంగా తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందంటే కొన్ని కారణాలున్నాయి దీనికి కూడా. హ్మ్. మెయిన్ కారణం ఏమిటంటే డాలర్ బలపడటం. ఓకే. డాలర్ బలపడినప్పుడు ఏమవుతుందంటే గోల్డ్‌ని డాలరు మారకం ద్వారా మనం కొంటాం కాబట్టి హ్మ్. డాలర్ బలపడినప్పుడు గోల్డ్ రేట్స్ కొంచెం తగ్గుతాయి. రెండవది ఏంటంటే యూఎస్ అమెరికా బాండ్ ఈల్డ్స్ అంటే పెరుగుతున్నాయి. అవును. అమెరికన్ బాండ్ ఈల్డ్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడు ఎఫ్‌డీ‌లకి మనకు వడ్డీ ఎలా ఇస్తామో అక్కడ అమెరికన్ బాండ్స్ కొంటే వడ్డీ వస్తుంది. హ్మ్. ఎప్పుడైతే అమెరికన్ బాండ్ ఈల్డ్స్ నుంచి వడ్డీ రావటం ఎక్కువ వస్తుందో గోల్డ్ కంటే అటు షిఫ్ట్ అవుతారు. అప్పుడు కొంచెం డిమాండ్ తగ్గుతుంది ఓకే. గోల్డ్‌కి. ప్లస్ గోల్డ్‌లో ఏంటంటే మనం కొంటాము పెరుగుతది గానీ రేటు వడ్డీ రాదు నెల నెల. హ్మ్. బాండ్ ఈల్డ్స్‌లో ఏంటంటే ఇంట్రెస్ట్ వస్తది. దానివల్ల అటు షిఫ్ట్ అవ్వాయి. అంటే కొంచెం డిమాండ్ తగ్గింది. హ్మ్. మూడవది ఏమిటంటే కొంచెం ప్రపంచవ్యాప్తంగా అంటే మన మార్కెట్స్ బాగాలేవు కానీ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్స్ కొంచెం బాగుంటే కూడా జనరల్‌గా స్టాక్ మార్కెట్స్ బాగున్నప్పుడు గోల్డ్ తగ్గుతది. ఓకే. ఇప్పుడు యుద్ధం వల్ల కొంతకాలం బాగుంటలేదు. కొంతకాలం బాగుంటున్నాయి. అలా ఉంటుంది. ఇదొక రీజన్. స్టాక్ మార్కెట్స్ బాగున్నప్పుడు గోల్డ్ తగ్గుతది. ఇప్పుడు మాత్రం ఆ రీజన్ గాదు. హ్మ్. మొదటి రీజన్ డాలర్ బలపడటం. రెండవ రీజన్ ఏంటంటే బాండ్ ఈల్డ్స్ పెరగటం. ఓకే. తర్వాత ఏమిటంటే మెయిన్ ఇంకొకటి ప్రాఫిట్ బుకింగ్. హ్మ్. ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్‌లో 100% పెరిగిందని మనం అనుకున్నాం గదా! అవును. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ గాని అన్ని బ్యాంక్స్ కొన్నాయి విపరీతంగా. హ్మ్. తర్వాత కొంతమంది ఈటీఎఫ్‌ల ద్వారా ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా పెట్టారు. హ్మ్. ఎప్పుడైతే విపరీతమైన లాభం 100% వచ్చిందనే కదా! ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసేది ప్రజలైనా, బ్యాంక్స్ అయినా ఎందుకు? ప్రాఫిట్‌ని అక్కడ కాగితం మీద చూస్తే కాదు కదా! హ్మ్. బుక్ చేసుకోవాలి. ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నప్పుడు ఏంటి ఎక్కువ మంది అమ్మకానికి పెడతారు. కొనడం తక్కువ ఉందనుకోండి పడుతుంది. అయితే భవిష్యత్తులో పెరుగుతుందా? తగ్గుతుందా? అంటే గోల్డ్ ఏంటంటే విపరీతమైన వాలటిలిటీ ఏమి ఉండదు. ఓకే. డిమాండ్ అండ్ సప్లైని బట్టే ఉంటుంది. అంటే సార్, ఇక్కడ కొందరు ఏమని అడుగుతున్నారంటే, గోల్డ్ రాబోయే రోజుల్లో తులం బంగారం 60,000కి గూడా రావచ్చు అని జెప్పేసి కొందరు అంటూ ఉన్నారు. కొందరేమంటున్నారంటే ఇంకా 2,00,000కి పైగా దాటేస్తదని జెప్పేసి కొందరు అంటున్నారు. సో, దీన్ని ఎలా జూడొచ్చు? ఎలా తులం చేంజ్ తులం అవుతుందనుకోవచ్చు? 60,000కి వచ్చే అవకాశాలు తక్కువ. హ్మ్. క్రమక్రమంగా అంత అంత తక్కువకొచ్చే అవకాశం తక్కువ. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జియో పొలిటికల్ ఇష్యూస్ యుద్ధ హ్మ్. వాతావరణాలు ఉద్రిక్తమవుతున్నాయి. అవును. టారిఫ్ వార్‌లు గాని, ఇంకొకటి గాని, భౌతికంగా యుద్ధాలు గాని. హ్మ్. ఎప్పుడైతే జియో పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయో గోల్డ్ అనేది సేఫెస్ట్ హెవెన్. హ్మ్. ఇన్‌ఫ్లేషన్ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయటానికి గోల్డ్ అనేది సేఫెస్ట్ హెవెన్. అంత డ్రాస్టికల్‌గా పడిపోవటం ఉండదు. హ్మ్. 60,000కి పడిపోవటం ఉండదు. కొంచెం, కొంచెం, కొంచెం కొంత పర్సెంట్ వరకు పడవచ్చు. కానీ ఎక్కువ అవకాశాలు గోల్డ్ పెరగటానికే ఉన్నాయి. హ్మ్. మరి ఇప్పుడు టెంపరరీగా ఎందుకంటే 4, 5 రీజన్స్ వల్ల డాలర్ బలపడటం వల్ల కావచ్చు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ వల్ల కావచ్చు, యూఎస్ ఎకానమీ కూడా స్ట్రాంగ్ అయింది. ఎప్పుడైతే ఎకానమీ స్ట్రాంగ్ అయిందో గోల్డ్ వైపు ప్రజలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. వివిధ కారణాల వల్ల ప్రస్తుతానికి తగ్గినా గాని గోల్డ్ డ్రాస్టికల్‌గా 60,000కి పడేంత అయితే లేదు. హ్మ్. అయితే సిల్వర్‌లో మాత్రం హైయెస్ట్ వాలటిలిటీ ఉంటుంది. ఆల్రెడీ 4,00,000కెళ్ళి 250కొచ్చింది. వాలటిలిటీ చూసాము. ఇండస్ట్రియల్ డిమాండ్ వల్లనే సిల్వర్ ఓకే. ఇన్ని రోజులు పెరిగింది. హ్మ్. రేపు ఇండస్ట్రియల్ డిమాండ్ ఇంకా ఉందంటే ఉంది.
కానీ డ్రాస్టికల్గా సిల్వర్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డే నమ్మకమైన ఇన్వెస్ట్మెంట్. సిల్వర్ కొంత పోర్షన్ మాత్రమే మీరు అలొకేట్ చేసుకోవాలి. సో అంటే కేవలం మేము ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకునే వారికి జస్ట్ అంటే సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తారా, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తారా? మీ దగ్గర 100 రూపీస్ ఉంటే ఎక్కువ శాతం గోల్డ్ మీద చేయాలి. 75 to 80%. సిల్వర్ మీద ఒక 20% మాత్రమే చేయాలి. అది కూడా మీ డబ్బులు మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్లో పెట్టద్దు. డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు అసెట్ అలొకేషన్. అసెట్ అలొకేషన్ అంటే ఎప్పుడు ఏ ఎసెట్లో కూడా మొత్తం డబ్బు పెట్టకూడదు. అది స్టాక్స్, ఈక్విటీస్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, కమోడిటీస్, గోల్డ్ అండ్ సిల్వర్ కావచ్చు. కాంబినేషన్లో ఉండాలి. కాంబినేషన్లో ఉన్నప్పుడు ఒక అసెట్ పడిపోతున్నప్పుడు రెండో అసెట్ మిమ్మల్ని కాపాడుతుంది. సో మీ దగ్గర ఆల్రెడీ ఈక్విటీస్లో, బాండ్స్లో, రియల్ ఎస్టేట్లో ఉండి ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్లో ఎక్స్పోజర్ తీసుకోవాలన్నప్పుడు గోల్డ్ ఎక్కువ పోర్షన్ ఇవ్వాలి. గోల్డ్ ఏంటంటే ఎవర్ గ్రీన్. ఓకే. సిల్వర్ ఏంటంటే ప్రస్తుతానికి ఇండస్ట్రియల్ డిమాండ్ వచ్చింది కాబట్టి పెరిగింది. మళ్ళీ ఎప్పుడైతే ప్రాఫిట్ బుక్ చేసుకున్నారో పడింది కాబట్టి సిల్వర్ మీద మొత్తం డబ్బులు పెట్టుకొని బెట్ చేయటం, సిల్వర్లో ఇన్వెస్ట్ చేయటం అంత మంచిది కాదు. సిల్వర్ హై వాలటిలిటీ, కామన్ మ్యాన్ హైలో మీరు కొన్నప్పుడు ఇరుక్కపోతారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా పెట్టుకొని, అది కూడా ఒకటేసారి మొత్తం డబ్బులు కాకుండా కొంతగా క్రమానుగుణంగా పెట్టుకుంటే మీకు యావరేజ్ అవుతుంది. మంచి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. సార్ మనం బయట ఇప్పుడు ఏ విధంగా కంట్రీస్లలో వార్ జరుగుతుందో మనమైతే చూస్తూనే ఉన్నాం. ఈ వార్ కాస్త ఇంకొంచెం పెద్దగా అవుతే కనుక, ఇంకా చాలా వార్ అవుతే కనుక గోల్డ్ రేట్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే జియో పొలిటికల్ ఇష్యూస్ బాగా యుద్ధ వాతావరణాలు ఉండటం వల్ల ఇంకా వార్ పెద్దదైతే గోల్డ్ పెరిగే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు ఎందుకు తగ్గుతుందంటే టెంపరీగా ఏంటంటే ఆల్రెడీ 100% రిటర్న్స్ వచ్చి ఉన్నాయి కదా, ప్రాఫిట్ బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు. రెండవది ఏమిటంటే క్రూడ్ ఆయిల్ బాగా పెరగటం వల్ల డాలర్ బలపడుతుంది. ఇప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే ఏది కొనాలన్నా కానీ మనకు ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ డాలర్ రూపేణ విదేశీ మార్కెట్ కాబట్టి డాలర్ బలపడినప్పుడు ఏమైంది అంటే జనరల్గా గోల్డ్ తగ్గుతుంది. అయితే ప్రపంచ యుద్ధాలు కొనసాగితే మాత్రం గోల్డ్ పెరిగే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే గోల్డ్ కొందాం అనుకుంటున్నారో వారు ఇప్పుడే కొంటే బాగుంటుందంటారా, లేదంటే ఇంకొన్ని డేస్ ఆగితే ఏమైనా తగ్గే అవకాశం ఉందంటారా? అయితే ఫిజికల్ గా కొనాలన్నప్పుడు ఏం చేస్తాం మనం, అకేషన్ ఉంది. అసలు ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్ అకేషన్ ఉంది, తప్పదు. అదే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే క్రమక్రమంగా భౌతికంగా మనం ఎంజాయ్ చేయాలి. మన పాపో, సిస్టరో, మన అమ్మాయిల పెళ్ళిళ్ళకో, ఫంక్షన్స్ కంటే తప్పదు. ఎందుకంటే మనం కొనేది అమ్మటం కోసం కాదు, పెళ్ళైన తర్వాత అమ్మం. దీర్ఘకాలం ఉంచుతాం. దీర్ఘకాలం ఎప్పుడైనా గోల్డ్ హిస్టారికల్గా 8 నుంచి 9 to 10% హిస్టారికల్గా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కానీ వస్తుంది. గోల్డ్లో విపరీతమైన ఒడిదుడుకులు వొలటిలిటీ ఏమి ఉండదు, కొనుక్కోవచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినప్పుడు మీరు ఒకటేసారి కాకుండా స్టాగర్డ్ వే క్రమక్రమంగా పెట్టుకోవాలి. ఇక్కడ ప్రజలను హెచ్చరించేది ఏమిటంటే ఇన్వెస్ట్మెంట్ అనుకున్న డిజిటల్ గోల్డ్ వైపు వెళ్ళొద్దు. డిజిటల్ గోల్డ్ ఆర్బీఐ సెబీ రెగ్యులేటెడ్ కానీ చాలా ఉన్నాయి, వెళ్ళొద్దు. ఈటీఎఫ్లు ఏంటి, గోల్డ్ ఈటీఎఫ్ తీసుకున్నాను అనుకోండి, మీకోసం అక్కడ ఫిజికల్గా లండన్లో స్టోర్ చేసి పెడతారు. ఈటీఎఫ్లు, గోల్డ్ ఈటీఎఫ్లు కానీ సిల్వర్ ఈటీఎఫ్లు కానీ గుడ్. లేదంటే గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ గుడ్, సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ గుడ్. ఈటీఎఫ్ రూపేనా తీసుకోండి, నో ప్రాబ్లం, కానీ క్రమక్రమంగా తీసుకోండి ఇన్వెస్ట్మెంట్ అయితే. అదే పెళ్లిళ్ళ సీజన్ మీకు అవసరం అనుకోండి, తప్పదు. మనం ఎందుకంటే ఎవ్వరు కూడా గోల్డ్ని కొన్న తర్వాత అమ్ముకోరు, ఓన్లీ అప్పులు పాలైతే, లేదంటే ఎమర్జెన్సీ ఇల్లు కట్టుకోవడానికి లోన్ తీసుకుంటాం. కాబట్టి ఫిజికల్ గోల్డ్ తీసుకోవటం ఇబ్బంది ఏం లేదు మీకు. అకేషన్స్ వచ్చినాయి, తప్పదు. పెరిగినా తగ్గినా పెద్ద వాలటిలిటీ ఉండకపోవచ్చు. ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నప్పుడు తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ డిమాండ్ వచ్చినప్పుడు డిమాండ్ అండ్ సప్లై మెయిన్ మేజర్ రోల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.